సిద్దిపేట జిల్లా కేంద్రంలో తిరుపతి దేవస్థాన ఉత్సవ విగ్రహాలతో కళ్యాణం జరగడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పట్టణ కోమటి చెరువు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన శ్రీహరి పదార్చన శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటకు విచ్చేసిన గాయని శోభారాజు, ఆధ్యాత్మిక ప్రచారకులు భారతీయ సత్యవాణిలకు స్వాగతం పలికారు. ఎంతో చక్కగా మన సిద్దిపేట ముద్దుబిడ్డ చాలా ఎత్తుకు ఎదిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేస్తూ మరి శోభా గారితో పాటు వారితో నేర్చుకొని వారి శిష్యుడిగా ఎదిగి వారి ఆశీస్సులు పొందడం మనందరికీ కూడా చాలా సంతోషం. మన సిద్దిపేటలో ఈరోజు ఈ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఇంత చక్కగా వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. త్వరలో టీటీడీ నుంచి సిద్దిపేటలో ఇదే కోమటి చెరువుకు ఇంకొక ఒడ్డున దాదాపు 5 ఎకరాల స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఒక 10 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. దానికి స్థలం కూడా కేటాయించడం జరిగింది. టీటీడీ బోర్డు మీటింగ్లో పెట్టారు. త్వరలోనే దాన్ని కూడా తెచ్చుకొని చక్కటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎగ్జాక్ట్లీ దీనికి ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ ఆ టెంపుల్ రాబోతా ఉంది. సో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మన సిద్దిపేట నెలవు. మరి ముఖ్యంగా మొన్నటి వరకు మన సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క స్వర్ణోత్సవాలను త్రిదండి చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా అత్యంత అద్భుతంగా 5 రోజుల పాటు జరుపుకున్నాం. మొన్ననే శోభా గారితో పాటు మన మాజీ టీటీడీ ఈవో మన సిద్దిపేట ముద్దుబిడ్డ రమణాచారి గారి కార్యక్రమంలో కూడా ఈ మధ్యనే నేను పాల్గొనే అవకాశం కూడా దొరికింది. సో గతంలో కూడా అన్నమయ్య గారి స్టాచ్యూను సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా శోభా గారు, రమణాచారి గారు వచ్చి చాలా పెద్ద కార్యక్రమం ఆ రోజుల్లో చేశారు. సో ఈరోజు కూడా ఈ కళ్యాణం ఇంత ఘనంగా అన్నమయ్య గారి కుటుంబ సభ్యులు మరి వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం. మరి మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ పవన్ ఇంకా ఎదగాలి అని ఒక మంచి మనసుతో ఆశీర్వదించుదామని నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ పవన్.